మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. గత వారం రోజుల నుంచి స్వామివారు వివిధ వాహనాలపై అంటే హనుమంత, హంస, గజ, అదేవిధంగా వ్యాలీ, చిన్న శేషవాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులు దర్శనమిచ్చారు. అయితే రేపు అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైనటువంటి స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం పాల్గొన మాస శుద్ధ పౌర్ణమికి ముందు రోజు అర్ధరాత్రి సమయంలో ఈ కళ్యాణాన్ని ఇక్కడ నిర్వహించడం ఒక ప్రత్యేకత, ఒక ఆనవాయితీ అంటున్నారు ఆలయ పూజారులు. దీనికి ఎంతో ప్రత్యేకత ఉందంటున్నారు. అయితే ఈ సంవత్సరం మాత్రం చంద్రగ్రహణం కారణంగా స్వామివారి దివ్య కళ్యాణం, ఆ తర్వాత రథోత్సవ కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేసినట్టు ఆలయ స్థానాచార్యులు శ్రీరామ భట్టాచార్యులు తెలియజేశారు. కానీ ఏంటంటే ప్రతి శివాలయాల్లోనూ, విష్ణాలయాల్లో కూడా అర్ధరాత్రే కళ్యాణాలు జరుగుతాయి. ఈ రాత్రి కళ్యాణాలు అనేది రాత్రి కళ్యాణాలు చేయాలని ఉన్నది, కానీ అర్ధరాత్రి అనేది ఏమీ లేదు నియమం. రాత్రి కళ్యాణం కాగానే గరుడోత్సవం జరగాలి, తర్వాత రథోత్సవం జరగాలనే అవసరాన్ని బట్టి ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ కళ్యాణాన్ని అర్ధరాత్రి పూట కల్పించుంటారు. వెనకటి వాళ్ళు మనకి ఏది కల్పించి ప్రమాణంగా తీసుకొస్తూ వస్తున్నారు, దాన్ని అనుసరించడం ఒక్కటే మనం చేయగలిగినటువంటి కార్యం. సర్వాగమానాం ఆచార ప్రథమం పరికల్పిత అని. అన్నిటికంటే కూడా ఆచారం ప్రధానమైంది. ఆచారం ఎక్కడ ఏది ఆచారంగా కొనసాగుతూ ఉన్నదో దాన్ని మనం నిర్వహించుకుంటూ చూడాలి. మన అన్ని దేవాలయాల్లో కూడా అర్ధరాత్రి పూట మనం బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం చేయడం అనేది సాంప్రదాయంగా పూర్వం నుంచి వస్తున్నది కాబట్టి, అది ఆచారం అయింది కాబట్టి ఆ ఆచారాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ఉదయం పూట అయితే ఏంటంటే, ఇప్పుడు భద్రాద్రి నరసింహుడు ఉన్నాడు, భద్రాద్రి రామచంద్రమూర్తి మిట్ట మధ్యాహ్నం చేస్తారు కళ్యాణం. అది ఏంటంటే దానికి ఉన్నది అభిజిత్ లగ్నం అంటారు. అభిజిత్ లగ్నం అంటే ఏ లగ్నము దొరకనప్పుడు మిట్ట మధ్యాహ్నం కనుక కళ్యాణ శుభకార్యం నిర్వహించుకుంటే దాని లగ్నంలో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి అని. అందువల్ల అభిజిత్ లగ్నాన్ని చేయమని అంటారు. బహుశా అర్ధరాత్రికి కూడా అది ఏమైనా ఉంటుందేమో అని అనుమానం, మాత్రమే, యథార్థం కాదు. అందువల్ల ఏమైనా అర్ధరాత్రి పూట పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మీకు తెలిసింది ఎప్పటి నుంచి అదే టైం కంటిన్యూషన్ అవుతానే ఉంటుందండి? అంతేనండి. ఒక నిమిషం అటు ఇటు తప్పితే గంటలు అటు ఇటు అయింది మాత్రం ఎప్పుడూ లేదు. రాత్రి 2 గంటలకల్లా కళ్యాణం పూర్తి చేయాలండి. పూర్తి అయిన 2 కావచ్చు, 2:30 కావచ్చు, మొత్తం మీద 3 గంటలకల్లా గరుడ సేవ, స్వామివారి గరుడు మీద స్వామి వేంచేపు చేసి ఆలయ చుట్టూ కూడా స్వామివారిని మాడ వీధుల్లో గరుడు వాహనం మీద స్వామిని వేంచేపు చేసి తిరువీధి ఉత్సవం చేసి ఆలయంలో ప్రవేశించి చేస్తాం. రథం మీద స్వామివారికి రాజోపచారాలు చేయమని, రాజోపచారాలన్నీ స్వామివారికి సమర్పించి ఆ దర్శనము, దర్పణము, హారతి, దీపధూపదీపనైవేద్యాలు అన్నీ సమర్పించేసి స్వామివారిని 8:30, 9, దాదాపు 8:30 వరకు ఆ రథం మీద దర్శనం కోసం ఉంచి, ఆ తర్వాత స్వామిని తీసుకొచ్చి తిరువీధి ఉత్సవం తర్వాత స్వామివారిని లోపల వేంచేపు చేస్తాం.